అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాజీనామా చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కేసీఆర్ను డీగ్రేడ్ చేయాలనో, లేకపోతే కేసీఆర్ను ముప్పతిప్పల పెట్టాలనో, లేకపోతే కేసీఆర్ బాధపడాలనుకున్నాడో ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. ఆఖరికి వాళ్ళని బతలాడి మరి చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు కదా. దానం నాగేందర్ చెప్పిండు, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి చెప్పిండు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, తర్వాత కడియం శ్రీహరి చెప్పిండు. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించిండు, రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, రేవంత్ రెడ్డి మా పార్టీలోకి రమ్మని చెప్పిండు, పదే పదే రా రా అని చెప్పుడుతో వచ్చినాము, లేకపోతే మాకేం పని, మేమెందుకు వస్తాం, మాకేం అవసరం అని చెప్పి కూడా అన్నారు. తర్వాత వివేక్ వెంకటస్వామి కూడా చెప్పిండు, రేవంత్ రెడ్డి రమ్మంటేనే వచ్చినా, నాకేం పని, నేను బీజేపీలో ఉంటే నాకు కేంద్ర మంత్రి పదవి వస్తుండే, నాకు ఇలా మంత్రి పదవి ఇస్తలేరని చెప్పి అప్పట్లో అసహనం వ్యక్తం చేసిన, అసంతృప్తితో కూడా ఉన్నాడు. అంటే ఎంటైర్ మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఈ పార్టీ మారినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు బట్టి విక్రమార్క అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, శ్రీధర్ బాబు అయినా, పొన్నం ప్రభాకర్ అయినా, కొండా సురేఖ్ అయినా, సీతక్ అయినా వీళ్ళు చెప్పిరట అవసరం లేదు, ఆ పార్టీలోకి వెళ్ళి మన పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ ఒకటే తీరు లెక్కుంది, అసలు ఏ పెద్ద మార్పు లేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొంటుర్రు, అసలు వీళ్ళేం మారుతలేరు, వీళ్ళ తీరు ఇట్నే ఉంది, వీళ్ళేం మారరా అని చెప్పి మాట్లాడుకుంటారు. అప్పట్లో కేసీఆర్ కొన్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ కొన్నారు, పెద్ద డిఫరెన్సియేషన్ లేదని చెప్పి మనను కూడా తిట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్పినప్పుడు కూడా రేవంత్ అన్న వినలే. రేవంత్ అన్న వాళ్ళని వీళ్ళని తీసుకునేటప్పుడు చాలామంది అన్నారట. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయిండు. ఇంటికి పోయి పోచారం శ్రీనివాసరెడ్డి కనవ కప్పిండు. ఇంటికి పోయి మరి ఏమనుకున్నాడో మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కడు మా కాంగ్రెస్లోకి వస్తే, పోచారం గతంలో స్పీకర్ కాబట్టి ఆయనతోటి చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు, వాళ్ళు కూడా మా దాంట్లోకి వస్తారు. కేసీఆర్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 39, ఈ 39లకి ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఎంత 38, ఈ 38కి వెళ్ళి దాదాపు 10, ఈ 10 మంది పోతే దాదాపు ఇప్పుడు ఒక 27 మంది ఉంటారు. ఈ 27 మంది 26 మందిని ఎట్లనో అట్లా లాక్కోవాలో, ఒక 15 మందిని లాక్కుంటే కేసీఆర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎల్పీని మనం ఖతం చేయవచ్చు. కేసీఆర్కు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండొద్దు, ఆ ప్రతిపక్షాన్ని ఖతం చేయాలనుకున్నాడో ఏమో రేవంత్ అన్న. దాదాపు ఈ 38 మంది ఎమ్మెల్యేలలో సుమారు ఒక 20 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిందట. కానీ 10 మంది మాత్రం విజయవంతంగా వచ్చిర్రు. ఇంకా మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో బ్రేక్ వేసిర్రు. కేసీఆర్ చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీలో మీరు కనుక పార్టీ మారితే మీరు అటే ఉండాలిగా, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకోము, ప్లీజ్ సార్ అని మీరు రిక్వెస్ట్ చేసినా తీసుకోము, అటే బోర్రి అటే ఉండుర్రి, మాకు అవసరం లేదని చెప్పిండట. అందుకే ఇక మిగతా వాళ్ళు మల్లారెడ్డి కూడా రెడీగా ఉన్నాడు వాస్తవానికి పార్టీ మారనికి. మల్లారెడ్డి ఎందుకు కామూష్ అయిపోయిండు, సైలెన్స్ అయిపోయిండు అంటే, ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అటే ఇటు రారు, చాలాసార్లు అడిగిరట. వీళ్ళు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ని అడిగిరట, కేటీఆర్ని అడిగిరట, సార్ మాకు తెలిసి తెలియక మేము కాంగ్రెస్లోకి పోయినాం, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తే మమ్మల్ని తీసుకోరంటే కేసీఆర్ వద్దన్నాడట. అవసరం లేదు, పోయిన వాళ్ళు అటే బోర్రి, ఇక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మళ్ళీ నేను నమ్మను ఎవరిని, అటే ఉండుర్రి, అవసరం లేదు, మేము అధికారంలోకి వచ్చినా మీరు రావద్దు, మీ ముఖం మాకు చూపియొద్దు అన్నాడట. సో అక్కడ ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు బ్రేక్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు 10 మంది రెడీ అయ్యారు. మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, కడియం శ్రీహరికి టచ్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇటు దానం నాగేందర్కి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, గూడెం మైపాల్ రెడ్డికి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కొంతమందితో మాట్లాడుకుంటే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ అడ్డుకున్నాడు. గట్టెట్లా పోతారు, పోతే అటే, మళ్ళీ మేము ఈసారి మరి నేను సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిన, తీర్పు రిజర్వ్లో ఉంది, తీర్పు వస్తే మాత్రం ఉప ఎన్నికలు వస్తాయి, రేపటి రోజు మీరు పోతే మళ్ళీ మీ పైన కూడా అనర్హత వేటు పిటిషన్ వేస్తా, మీకు కూడా పదవులు పోతాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఇబ్బంది పడతారని చెప్పుడుతో అందరు సైలెన్స్ అయిపోయారు. లేకపోతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేద్దామని చూసిండు. ఇక ఉప ఎన్నికలు లేకుండా ఏం లేకుండా మొత్తం పార్టీని మనం సిఎల్పిని అంటే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలో విలీనం చేసుకోవచ్చు, ఇక ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా లేకుండా చేద్దాం కేసీఆర్ అని చెప్పి అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలే. అయితే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వల్ల ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రాజీనామాకు రెడీ అయ్యారు. ఇప్పుడు జగిత్యాల ఘటన మీరు చూసారు కదా,
అక్కడ జీవన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. జీవన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు, వెరీ ఇబ్బంది పడుతున్నాడు. అరే గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇవాళ కాంగ్రెస్లోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమనుకోవాలి? ఇప్పుడు ఇక్కడ పడాన్చర్లో గూడెం మైపాల్ రెడ్డి ఉంటాడు, కాటా సీన్ అన్న ఇద్దరు ఉంటారు. కాటా సీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. ఈ గూడెం మైపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ గూడెం మైపాల్ రెడ్డి కాటా సీన్ అన్నను చాలా ఇబ్బంది పెట్టిండట, రకరకాల ఇబ్బంది పెట్టిండు. కాటా సీన్ అన్నను కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పడాన్చెరుకు సంబంధించినటువంటి నీలం మధు ముదిరాజుని కానివ్వండి, వీళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు ఈ గూడెం మైపాల్ రెడ్డి. ఇప్పుడు కాటా సీన్ అన్న ఏమనుకుంటాడు, మా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నన్ను ఎట్లయితే గూడెం మైపాల్ రెడ్డి ఇబ్బంది పెట్టిండో నేను కూడా అట్లే రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి కాటా సీన్ అన్న అయినా నీలం అన్న అయినా అనుకుంటారు కదా బేసిక్గా. అంటే మా పతారా కూడా మేము చూపించుకోవాలి, ఇబ్బంది పెట్టడం మీన్స్ మా పతారా మేము చూపించుకోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేమేందో చూపించుకోవాలి గూడెం మైపాల్ రెడ్డికి అని వీళ్ళు అనుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆ స్కోప్ లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా సీన్ అన్నకి ఆ స్కోప్ లేదు కదా. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు, ఈ బీఆర్ఎస్ వాడు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు ఆయన ప్రూవ్ చేసుకోనికి ఏం లేదు. ఇప్పుడు కాటా సీన్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అయినా డమ్మీ బొమ్మ లెక్కనే. ఇప్పుడు ఇక కాంగ్రెస్లోకి వచ్చేటోటే మొత్తం గూడెం మైపాల్ రెడ్డి హవా చూపిస్తున్నాడా, మేము కాంగ్రెస్ మాది అధికారంలో ఉంది, మేము ఏం చేసినా నడుస్తుందని. పాపం ఇప్పుడు కాటా సీన్ అన్న పరిస్థితి ఏంది? ఇప్పుడు రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే కాటా సీన్ అన్న పటాన్చెరుకు సంబంధించినటువంటి వ్యక్తి రేపటి రోజు ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయాలి. ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినాక కాటా సీన్ అన్న నెలకెళ్ళి పోటీ చేయమంటారు? బీజేపీకి వెళ్ళి పోటీ చేయాలన్నా, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేయాలన్నా, ఎట్లా పోటీ చేయాలి? ఆయన ఏమో కాంగ్రెస్ పార్టీ లీడరు, గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోయిండు. ఈయన గెలిచినోడు బీఆర్ఎస్లో గెలిచినోడు కాంగ్రెస్కి వచ్చిండు. అంటే గతంలో గూడెం మైపాల్ రెడ్డి కాటా సీన్ అన్నని ఇబ్బంది పెడతాడు, నీలం మధు ముదిరాజుని ఇబ్బంది పెడతాడు, ఈరోజు బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు కాటా సీన్ అన్న, నీలం మధు ముదిరాజు. అధికారంలో ఉన్నప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడాలి, అధికారంలో లేనప్పుడు కూడా ఇబ్బంది పడాలి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడుర్రి. ఇప్పుడు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కథ అదే. జగిత్యాలలో కూడా జీవన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి పైన నానా రకాల కేసులట, మస్తు ఇబ్బంది పెట్టినట, జీవన్ రెడ్డి చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టినట. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ సంజయ్ కుమారు ఆయన ఎమ్మెల్యే, ఇవాళ ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు పాపం జీవన్ రెడ్డి అన్న అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు. జీవన్ రెడ్డి గారు పాపం ఏం చేయాలో అర్థమవుతలేదు, ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరే. అంటే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వల్ల ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏమో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చారు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒకవేళ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏందో చూపించుకుంటారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీతో ఏంద్రా అని చెప్పి వాళ్ళు అంటారు, మాట్లాడతారు. కానీ ఈ ఎమ్మెల్యేలు చేయబట్టి ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారు, బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి రాబట్టి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్లు కూడా పాపం చేతులు కట్టుకొని ఇలా నిలబడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మాకు అవసరం లేదు, అసలు ఎందుకు తీసుకున్నది ఈ 10 మంది ఎమ్మెల్యేలను? వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది, వీళ్ళు మా మాట వింటలేరు, ఉల్టా మా మీద కేసులు పెడతా ఉన్నారు, మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మేము ఏదైనా చెప్పినా వింటలేరు, మాకు సంబంధం లేదు, అవసరం లేదు, వీళ్ళని పార్టీలోకి వెళ్ళి తీసేస్తారా, లేకపోతే మేము పార్టీకి రాజీనామా చేయాలన్నా, మేము ఈ పార్టీలో లేకపోయినా మాకు పర్లేదు, ఈ పార్టీ మాకు అవసరం కూడా లేదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసేయండి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అవసరం లేదు. అరే ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అంటే 10 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు రేపటి రోజు ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్స్ వస్తాయి అనుకుందాం. ఈ 10 నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వీళ్ళు 2023లో కాంగ్రెస్కి వెళ్ళే పోటీ చేశారు, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేశారు. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లేస్లో ఈ 10 మంది వచ్చిర్రు, అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు వీళ్ళు ఎంట్రీ అయ్యారు, అంటే పార్టీ మారిరు. మరి ఇప్పుడు రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులకు టికెట్లు వస్తే మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది వ్యక్తుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలకెళ్ళి పోటీ చేయాలి, వాళ్ళు ఏం చేయాలి? పోనీ ఆ 10 మందికి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా గౌరవం ఇస్తురా, మర్యాద ఇస్తురా అంటే గట్ల కూడా లేదు, వాళ్ళు పట్టించుకుంటలేరట.
మరి దారుణంగా చూస్తున్నట. ఏంది అదేంది ఇదేంది అంటున్నట. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది, పెత్తనం ఎక్కువైపోయింది. మొత్తం ఇష్టానుసారంగా చేస్తున్నట. అసలు ఈ ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్క చూస్తున్నట, అట్లా ట్రీట్ చేస్తున్నట. మావోడే, నేనే ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చిన అనేటటువంటి ఆ అంశం లేదు ఆ బీఆర్ఎస్ వాళ్ళకి. నేనే ఇక మొత్తం మాదే ఒరిజినల్ కాంగ్రెస్, నేనే లీడర్ అనేటటువంటి తరహాలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అట్లా ప్రయత్నిస్తున్నాడు, అట్లా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్లు ఫీల్ అవుతారు, ఈ ఎమ్మెల్యేలు వద్దు, వీళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ కన్నా పంపుర్రి, లేకపోతే అసలు మాకు అవసరం లేదు, లేకపోతే వీళ్ళతో మాట్లాడుర్రి, లేకపోతే మేము రాజీనామా చేస్తాం. ఈ ఎమ్మెల్యేల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది, పెత్తనం ఎక్కువైపోయింది, మా మీదనే పెత్తనం చెలాయిస్తావుర్రు, మమ్మల్ని తిడుతురు, మా పైన ఉల్టా కేసులు పెడుతురు, కార్యకర్తల పైన ఉల్టా కేసు పెడుతురు, నా దగ్గర ఉన్నోళ్ళ పైన ఉల్టా కేసులు పెడుతురు అని చెప్పి ఇప్పుడు ఆ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తిరుగుబాటు చేసే పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమవుతుందో ఏందో చూడాలి. మరి 10 మంది ఎమ్మెల్యేల దెబ్బకు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు రాజీనామా చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో.